మావయ్య, మార్చి 10th అత్తయ్య గారి పుట్టినరోజు. ఓహో, రేపు మీ అత్తయ్య పుట్టినరోజు కాబట్టి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయడం మంచిదంటావా? అలాగే అమ్మా, తప్పకుండా అలాగే చేద్దాం. అంతే అమ్మా, సూపర్ సూపర్. మావయ్య ప్లీజ్ ముందు మీరు ఈ లిస్ట్ ఓపెన్ చేసి చదవండి. ఏంటమ్మా? ఉదయం 5 గంటలకి అత్తయ్యను లేపి శుభాకాంక్షలు చెప్పాలి. 6 గంటలకి గుడికి తీసుకెళ్ళాలి. 1 గంటకు కలిసి భోంచేయాలి. ఆ తర్వాత కేక్ కట్ చేయాలి. తర్వాత సినిమాకి తీసుకెళ్ళాలి. ఎందుకమ్మా ఇవి? అయినా షష్టి పూర్తి అయిపోయిన దానికి ఇంకా పుట్టినరోజులేంటమ్మా, నా కర్మ కాకపోతే. రేపు ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ చేయాల్సిందే మావయ్య. సర్లేమ్మా, మన మహేషో నీలిమో ఇద్దరిలో ఎవరో ఒకరు చేస్తారులేమ్మా. వాళ్ళెవరూ కాదు మావయ్య, మీరే చెయ్యాలి, చేస్తున్నారు. నేనా? ఈ ఎక్స్ఎమ్మెల్యే బసవరాజు దాని పుట్టినరోజు చేయడం ఏంటమ్మా? అదే నాన్న అలా అంటావు. నువ్వు పార్టీస్ అని మీటింగ్స్ అని వారాల తరబడి నెలల తరబడి బయట తిరుగుతూ ఉంటే మమ్మల్ని ఇంటిని చూసుకుంది అమ్మాయి కదా. అమ్మాయి లేకపోతే అసలు ఇవాళ మన కుటుంబం ఈరోజు ఈ స్థాయిలో ఉండేదా? అసలు ఈ కుటుంబం అంటూ ఉండేదా? సర్లే, బర్త్డేనే కదా, కావాలంటే ఎల్లుండి చేద్దాం లేరా. రేపు మనం క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నాం కదా. నాన్న, పుట్టినరోజు వేడుకంటే పుట్టినరోజు నాడు మాత్రమే చేసుకోవాలి, మనకి తీరుకున్న రోజును కాదు. క్యాంపెయినింగ్ ఎల్లుండికి సెట్ చేద్దాం. రేపు బర్త్డేకి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ రేపు దాని పుట్టినరోజు నేను చేయకపోతే? క్యాంపెయినింగ్ ఎప్పటికీ స్టార్ట్ కాదు మావయ్య. అమ్మో, అంత మాట అనకమ్మా. రేపు మీ అత్తయ్య పుట్టినరోజు అంగరంగ వైభవంగా నేను జరిపిస్తాను కదా. అయ్యా, లిస్టు మనం వేస్ట్గా ప్రిపేర్ చేసామంటారా? ముడిచి నీ దగ్గర పెట్టుకో, ఎల్లుండికి పనికొస్తుంది. నానా, ఆ టైమింగ్స్ అన్ని గుర్తున్నాయిగా రేపటివి? ఆ టైమింగ్ కంటే అరగంట ముందే ఉంటాను రా మీ అమ్మ దగ్గర. థ్యాంక్స్ మావయ్య, మీరు ఒప్పుకున్నారు. దాని ముందు గంగిరెద్దులా తలుపుతున్నారేంటి మావయ్య? నేను బసవరాజుని కన్నాననుకున్నాను గాని డూడు బసవని కన్నానని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నీలిమా. పదరా. త్వరగా వెళ్ళిపోమ్మా. ఎవరికైతే దూరంగా ఉండాలనుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడ్డానో, ఎవరి నీడైతే నా మీద నా కుటుంబం మీద పడకూడదని నేను జాగ్రత్త పడ్డాను, వాడు విశ్వ వరకు వచ్చాడంటే ఖచ్చితంగా అమ్మా నాన్నల్ని కలుస్తాడు. వాడి పిచ్చి ప్రేమతో ఏం చేయడానికైనా వెనుకాడడు. ఇప్పుడు వాడి నుంచి నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? నా జాను నాకు దొరక్కపోతే నీ అంతు చూడటం ఫిక్స్ రా. లేదు, ఎట్టి పరిస్థితుల్లో నేను బ్రతికున్న విషయం జైకి తెలియకూడదు. పొరపాటున తెలిసిందంటే నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఎంత దూరమైనా వస్తాడు, ఏమైనా చేస్తాడు.
అసలు జై నన్ను వెతకడానికి ఉన్న కారణం ఏంటి? విశ్వాన్ని ఆల్రెడీ కలిశాడు. పొరపాటున మళ్ళీ ఇంటికొస్తే, నన్ను ఇక్కడ చూస్తే, నా వల్ల వీళ్ళకి ప్రమాదం లేదు. అలా జరగడానికి వీల్లేదు. నేను అనుకున్నట్టుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నా కొడుకు వీరుడు సూర్యుడు పెద్ద నాయకుడు అవుతాడనుకున్నాను గాని ఇంతలా దిగజారుతాడని నేను కల్లో కూడా అనుకోలేదురా. ఏంటమ్మా నువ్వు అనేది? మన వంశంలోని రోషం, మీ నాన్నలోని పౌరుషం, ఈ రెండూ నీకు ఇసుమంతైనా ఉండుంటే మనింటి కోడలవడానికి కూడా అర్హత లేనిది అది చెప్పిన దానికల్లా తలెందుకు ఆడిస్తావురా? దాని అడుగులకి మడుగులెందుకు ఒత్తుతున్నావు? జీవు నెత్తురు కూడా లేకుండా తయారయ్యావు నువ్వు. ఏమైందిరా? హఠాత్తుగా నీకు పిచ్చి కూడా పట్టిందా ఏంటి? పిచ్చి కాదమ్మా, ఇదంతా రాజకీయం. హ? నువ్వు నన్ను కన్నావు గాని నా కపట నాటక తెలివితేటల్ని ఈసుమంత కూడా గ్రహించలేకపోయావు నువ్వు. ఆనాడు అర్జునుడికి చెట్టు మీదున్న పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు నాకు రాబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్యే పదవి మాత్రమే కనిపిస్తుంది. ఆ పదవిని కొట్టడానికి ఒక చేతిలో విల్లు నా తెలివితేటలైతే మరో చేతిలో బాణమే ఆ తులసి అమ్మ. బలివ్వాలంటే ముందు మేకను అలంకరించాలి కదమ్మా. నేను దాని ముందు తలూపినా, దాని అడుగులకు మడుగులొత్తినా ఇదంతా దాని గొంతు కోసే ముందు నేను చేసే అలంకరణ మాత్రమే. అంటే ఏంట్రా నువ్వనేది? నేను కుర్చీ ఎక్కడానికి ఆడుతున్న నాటకం అమ్మా ఇదంతా. శకుని మాయపాచికలు నమ్మి పాండవులు వనవాసం పోయినట్టు నా కపట రాజకీయ చాతుర్యంతో నేను ఎమ్మెల్యే అవగానే దాన్ని అజ్ఞాతవాసం పంపించేస్తా. నీ కొడుకు ఆడబోయే ఆటలో ఆ తులసి ఎలా పావవుతుందో నువ్వే చూస్తావమ్మా. నువ్వు చెప్పేది నిజమైతే చాలా బావుంటుందిరా. నిజం చేస్తానమ్మా. నేను ఎమ్మెల్యే కుర్చీ ఎక్కిన మరుక్షణమే నీకు నేనేంటో అర్థమవుతుందమ్మా. నీ కొడుకు గంగిరెద్దులా తలాడించే బసవరాజు కాదు, ఈ వంశానికున్న రోషం, మా నాన్నకున్న పౌరుషం నిలబెట్టే బసవరాజునని చెప్పేసి. శభాష్రా, ఈ మాట చాలురా. నేనింక ప్రశాంతంగా నిద్రపోతాను.